రాష్ట్రంలో మారుమూల గ్రామాల నుండి పట్టణ సరిహద్దుల్లో ఉండే గ్రామాల వరకు, సిటీ సరిహద్దుల్లో ఉండే గ్రామాల వరకు ప్రతి ఒక్క వ్యక్తులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గమనించండి. ఒక గ్రామంలో మినిమం ఒక 10 కులాల దాకా ఉంటాయి. దీంట్లో ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, ముస్లింలు ఉంటారు. కొన్ని చోట్ల ఎస్సీలు ఉండొచ్చు, లేకపోవచ్చు, ముస్లింలు ఉండొచ్చు, లేకపోవచ్చు, కొన్ని చోట్ల ఓసీలు 10 ఉండొచ్చు, ముస్లింలు 2-3 కుటుంబాలు ఉండొచ్చు, బీసీలు ఒక 20-25 కుటుంబాలు ఉండొచ్చు, అలాగే ఎస్సీలు ఒక 200 కుటుంబాలు, 100 కుటుంబాలు, 150 కుటుంబాలు ఉంటాయి. కానీ రాజకీయ పెత్తనమంతా ఎవరి దగ్గర ఉంటుందంటే 10 ఇళ్ళు, 10 కుటుంబాలు, 15 కుటుంబాలు, 20 కుటుంబాలు ఉన్నవాడి దగ్గరనే రాజకీయం అంతా తిరుగుతూనే ఉంటుంది. ఈ రాజకీయం అంతా తిరుగుతూ వాడు 3 కుటుంబాలను దగ్గరికి తీసుకుంటాడు, 5 కుటుంబాలను దగ్గర తీసుకుంటాడు, 200 కుటుంబాలను దగ్గర తీసుకుంటాడు. వాడు చెప్పినట్టే నడుస్తూనే ఉంటుంది. అంటే ఒక్క నిజం చెప్పాలంటే ఈ 200 కుటుంబాలు బలోపేతం చేయలేవు. 4 కుటుంబాలు ఒక మాట పైన ఉంటాయి, 10 కుటుంబాలు ఒక మాట పైన ఉంటాయి, 15 కుటుంబాలు ఒక మాట పైన ఉంటాయి, 15-20 కుటుంబాలు, 30 కుటుంబాలు ఒక మాట పైన ఉంటాయి. గ్రామాలలో ఉండే వాస్తవ రేఖలివి. ఈ 100 కుటుంబాలు ఉండే లౌక్యం వాడంటే వీడికి, వీడంటే వాడికి, వాడంటే వీడికి. ఎదురుగా ఉండేవాడు మాట్లాడుకోడు, పక్కన ఉండేవాడు మాట్లాడుకోడు. వాడేం చేస్తాడో గమనిస్తూనే ఉంటాడు, వీడేం చేస్తాడో గమనిస్తూనే ఉంటాడు. ఇవన్నీ తీసుకుపోయి ఆ 15 ఇళ్ళు, 20 కుటుంబాలు ఉండేవాడికి మొత్తం తీసుకుపోయి సమాచారాన్ని అందిస్తుంటాడు. అన్నాయుడు తెల్ల బట్టలు వేసుకొని పోతాడన్నా డైలీ, అన్నాయుడు బైక్లో పోతాడన్నా డైలీ, పొరపాటులో ఎవడన్నా కారు తీసుకుంటే వీడు కారులో పోతాడన్నా డైలీ. ఇలాంటి మాటలు చెప్పడానికి మాత్రం మంచి ముగ్ధులుగా ఉన్నారు జనాలు. ఇక్కడ ఈ నాయకుడు వేరే సరిహద్దుల్లో నిలబడ్డాడంటేనే మీకు బలం. ఇక్కడ ఈ నాయకుడు ఎంఆర్ఓ ఆఫీసులలో, ఎంపీడీఓ ఆఫీసులలో, కలెక్టర్ల దగ్గర, ఆర్డీఓల దగ్గర మాట్లాడుతున్నాడంటే మీకు బలం. పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలతో, సిఐలతో, డిఎస్పీలతో, ఎస్పీలతో మాట్లాడుతున్నాడు అంటే మీకు బలం. కానీ ఆ బలాన్ని బలహీనత చేస్తూ ఈరోజు వ్యక్తులను, ఆ నాయకత్వాలను చంపేస్తున్నారు అంటే అది మీరే. చంపిస్తున్నారు అంటే అది మీరే, ఎవడో కాదు. కానీ ఈ సమాచారాన్ని అంతా అందించిన తర్వాత వాణిలో ఒక నాయకుడి పైన ఈర్ష్య, ద్వేషం, కక్ష, పగ, ప్రతీకారాలు ఏర్పాటు చేసుకొని జాగృతిలో లేకుండా అజాగ్రత్తతో ఇబ్బందులు గురి చేసే ప్రయత్నాలలో అక్కడక్కడ గ్రామాలలో ప్రజలు ఉన్నారు. ఎప్పుడు తెలుసుకుంటారు? ప్రాణాలు పోయిన తర్వాతనా? ఎప్పుడు మారుతారు? ప్రాణాలు పోయిన తర్వాతనా? ఎప్పుడు వేసుకుంటారు? ఆ వ్యక్తిని చూసైనా, ఈ వ్యక్తిని చూసైనా, ఇంకొక వ్యక్తిని చూసైనా నేర్చుకోవాలి కదా. నువ్వు రోడ్డు పైన, నువ్వు ఒక బజార్లోకి వెళ్తే, నువ్వు టౌన్కి వెళ్తే, నువ్వు సిటీకి వెళ్తే ఏ విధంగా ఉండాలని తెలుసుకోవాలి కదా. మరి ఎందుకు ఇలాంటి విధానాలకు తోడ్పాటై మన వ్యక్తులతోనే ఇంకొక వ్యక్తులు పగ ప్రతీకారాలు తీర్చుకునే విధంగా మీ ప్రయత్నాలు ఎందుకు కొనసాగిస్తున్నారు? బాగా ఆలోచన చేయండి. మార్పులు చేర్పులు చేసుకునే విధంగా ముందుకు రండి. ముందుకు వచ్చే విధంగా మీ ఆలోచన విధానాలలో ఎన్నో విధాలుగా, ఎన్నో మైలురాళ్ళ
వేగంతో మీరు మార్పులు చేసుకుంటే కానీ ఇంకొక 100 సంవత్సరాల్లో కూడా మనం చాకచక్యంగా బతకలేము. ప్రజలు బాగా గుర్తుపెట్టుకోండి.